హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు చేతి 7. సో డియర్ స్టూడెంట్స్, మన టాపిక్ వచ్చేసి ఇంటిగ్రేషన్స్. ఇంటర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్కి మ్యాథ్స్ 2B నుంచి మోస్ట్ ఇంపార్టెంట్ ఎల్ఏక్యూస్ క్వశ్చన్ 7 మార్క్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కదా. సో డియర్ స్టూడెంట్స్, ప్రీవియస్ వీడియోస్లో రిడక్షన్ ఫార్ములాస్ తోటి సైన్ పవర్ ఆఫ్ ఎన్, కాస్ పవర్ ఆఫ్ ఎన్, టాన్ పవర్ ఆఫ్ ఎన్, సో ఈ 3 క్వశ్చన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. నవ్ వీఆర్ గోయింగ్ టు ద అనదర్ క్వశ్చన్. సో ఇట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సో బోర్డ్ ఎగ్జామ్లో 4 times అడిగినాను ఈ క్వశ్చన్స్ని కూడా. సో ఈ వీడియోని కూడా మీరు లాస్ట్ వరకు చూడండి. సో ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఓకేనా? పుష్పరాజ్ లాస్ట్ వరకు చూడాలి, రైట్? సో ఇంటిగ్రల్ ఆఫ్ కాట్ పవర్ ఆఫ్ n ఇంటూ డిఎక్స్. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ రిడక్షన్ ఫార్ములా కాన్సెప్ట్లో, రైట్? ఒకసారి క్వశ్చన్ చదువుతాను చూడండి. అబ్టైన్ రిడక్షన్ ఫార్ములా ఫర్ integral of nth term is equal to integration of cot power of nx into dx, n being a positive integer, n is greater than or equal to 2, and find the value of integration of cot power of 4x into dx. So dear students, మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ రిడక్షన్ ఫార్ములా ఆఫ్ కాట్ పవర్ ఆఫ్ n ది ఫైండ్ అవుట్ చేసిన తర్వాత కాట్ పవర్ ఆఫ్ 4 వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎప్పుడైనా రిడక్షన్ ఫార్ములా ఇట్లా అడిగి దాని డెరివేషన్ చేసిన వెంటనే మనకేమడుగుతాడు అంటే ఒక వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఇక్కడ కాట్ పవర్ ఆఫ్ 4x అడిగిండు అంటే ప్రీవియస్ క్వశ్చన్లో కూడా టాన్లో కూడా అడిగిండు, ఓకేనా? సైన్లో కూడా అడిగిండు. సో ఈ క్వశ్చన్లో కూడా అడుగుతున్నాడు కాబట్టి సో పక్కా ఫార్ములా కూడా డెరివేషన్ చేయాలి, దాంతోపాటు ఇది కూడా నేర్చుకోవాలి మీరు, ఓకేనా? రైట్, నౌ గోయింగ్ టు ద సొల్యూషన్. సో ఇచ్చింది రాసుకుంటున్నాను. ఇంటిగ్రల్ ఆఫ్ nth టర్మ్ ఈజ్ ఈక్వల్ టు కాట్ పవర్ ఆఫ్ nx ఇంటూ డిఎక్స్. సో డియర్ స్టూడెంట్స్, మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఒక న్యూ స్టెప్ని మనమే క్రియేట్ చేసుకోవాలి. ఇంటిగ్రల్ ఆఫ్ nth టర్మ్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ కాట్ పవర్ ఆఫ్ n-2x ఇంటూ, ఇప్పుడు మనం ఇక్కడ -2 అప్లై చేసి ఇక్కడ ఏం రాయాలి? కాట్ స్క్వేర్ రాయాలి, కాట్ స్క్వేర్ x ఇంటూ డిఎక్స్. సో ఈ స్టెప్ని మాత్రం మనం క్రియేట్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. సో ట్యాన్కి ఎలా ట్యాన్కి కూడా అట్లనే చేసాం, ఓకేనా? ట్యాన్కి కూడా n-2 పెట్టాం, ఇక్కడ కూడా స్క్వేర్ పెట్టుకోవాలి, అంతే, రైట్? సో డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ కార్డ్ని ఇంటర్చేంజ్ చేసుకోవాలి, మార్చుకోవాలి, కోసెక్ స్క్వేర్లో మార్చుకోవాలి. అంటే మనకు ఒక ఫార్ములా ఉంది, గుర్తుపెట్టుకోండి, రైట్? సో పైథాగరస్ ఐడెంటిటీస్ ఉంటాయి 10th క్లాస్లో, అక్కడి నుంచి వచ్చింది ఒక ఫార్ములా అయితే ఉంది. cosec స్క్వేర్ x మైనస్ కాట్ స్క్వేర్ x ఈజ్ ఈక్వల్ టు 1. సో మనకు రావాల్సింది ఏంటి? కాట్ స్క్వేర్ కదా. కాట్ స్క్వేర్ని ఇది నెగిటివ్ ఉన్నది అక్కడ పంపిస్తే ఏమొస్తుంది? cosec స్క్వేర్ x మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు కాట్ స్క్వేర్ x, రైట్? సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే కాట్ స్క్వేర్ దగ్గర సో ఈ వాల్యూని ఈ ఫార్ములాని సబ్స్టిట్యూషన్ చేస్తున్నా ఇగో ఈ ప్లేస్లో, రైట్? సో ఇంటిగ్రల్ ఆఫ్ nth టర్మ్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ సో కాట్ పవర్ ఆఫ్ n-2x బ్రాకెట్ ఓపెన్ cosec స్క్వేర్ x మైనస్ 1 ఇంటూ డిఎక్స్, ఓకేనా? సో ఈ స్టెప్ అర్థమైందా? సో ఇంటర్చేంజ్ ఎందుకు చేయాలంటే ఒక ఫార్ములా, ఒక ఫంక్షనల్ ఇంటిగ్రేషన్ ఫార్ములా వస్తుంది కాబట్టి అలా చేంజ్ చేయడం జరుగుతుంది, ఓకేనా? రైట్. సో ఇప్పుడు మల్టిప్లికేషన్ చేసుకుంటున్నాను చూడండి, మల్టిప్లికేషన్ చేసుకుంటున్నాను. ఇంటిగ్రల్ ఆఫ్ nth టర్మ్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ కాట్ పవర్ ఆఫ్ n-2x ఇంటూ cosec స్క్వేర్ x మైనస్, సో దీనికి మల్టిప్లై చేసుకుంటున్నా, కాట్ పవర్ ఆఫ్ n-2x ఓల్ బ్రాకెట్ ఆఫ్ dx, రైట్? సో నేను ఈ స్టెప్ ఏం చేశానంటే సో ఇక్కడ ఉన్న టర్మ్కి మల్టిప్లికేషన్ అయిపోయింది, ఈ టర్మ్ ఇది -1 తోటి మల్టిప్లై చేసుకున్నాను, అంతే, రైట్? ఇప్పుడు నేను సపరేట్ చేసుకుంటున్నాను, ఇంటిగ్రేషన్ సపరేట్ చేసుకుంటున్నాను. ఇంటిగ్రల్ ఆఫ్ nth టర్మ్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ కాట్ పవర్ ఆఫ్ n-2x ఇంటూ cosec స్క్వేర్ x ఇంటూ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ కాట్ పవర్ ఆఫ్ n-2x ఇంటూ డిఎక్స్. సో నేను ఇప్పుడు ఏం చేశానంటే ఈ మొత్తానికి ఒక ఇంటిగ్రల్ రాసుకున్నాను, ఈ టర్మ్కి ఇంటిగ్రల్ రాసుకున్నాను, అంతే, ఓకేనా? రైట్. సో ఇక్కడ మనకు ఫంక్షనల్ ఫార్ములా గుర్తు రావాలి, ఇక్కడ ఫంక్షనల్ ఫార్ములా ఉంది మనకు, రైట్? గుర్తుపెట్టుకోండి. సో బట్ ఇక్కడ మనకు కాట్ స్క్వేర్ ఇక్కడ ఒక ఫార్ములా రాస్తున్నాను, డిఫరెన్షియేషన్ ఆఫ్ d/dx ఆఫ్ కాట్ ఎక్స్కి ఏమొస్తుంది అంటే మనకు మైనస్ cosec స్క్వేర్ x వస్తుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇది ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకు cosec స్క్వేర్ మైనస్ ఉండాలి కదా, ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఫంక్షనల్ ఫార్ములా అప్లై చేస్తే నేను చూడండి ఫార్ములా ఇది వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా, ఈ ఫార్ములా మీదనే ఉంది ఆన్సర్ ఇప్పుడు మొత్తం,
రైట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ f of x whole power of n into f dash of x into dx is equal to f of x whole power of n plus 1 by n plus 1 plus c. So dear student, it is a functional of nth term into derivative of the function. So ఉన్నప్పుడు ఈ ఫార్ములాని మనం అప్లై చేస్తాం ఇక్కడ. రైట్ చూడండి, ఇప్పుడు మీరు దీన్ని cot x ని f of x అనుకుంటే f of x అంటే డిఫరెన్షియేషన్ అన్నట్టు, ఓకేనా? డిఫరెన్షియేషన్ దానికి ఫంక్షన్కి ఇప్పుడు మనం డెరివేటివ్ చేసి ఏం రావాలి? మైనస్ రావాలి. అంటే ఇక్కడ మనం ఏం పెట్టుకుందాం చూడండి, ఇక్కడ ఏం పెట్టుకుందాం? మైనస్. ఇక్కడ మైనస్ పెట్టుకుంటున్నాం, ఓకేనా? సో ఇక్కడ మంచిగా రాస్తాను చూడండి. సో ఇంటూ మైనస్, సో ముందు మైనస్ తీసుకుంటున్నా, మైనస్ ఇంటూ మైనస్. సో కొంచెం నీట్గా రాద్దాం, ఇక్కడ మీకు కన్ఫ్యూజన్ అవుతుంది కదా. డాట్ మైనస్ కొసెక్ స్క్వేర్ ఎక్స్. రైట్. సో ఇప్పుడు మైనస్ ఎందుకు తీసుకుంటున్నాను అర్థమవుతుందా? ఫార్ములా ప్రకారం ఫంక్షన్కి దీనికి డిఫరెన్షియేషన్ చేస్తే, కాట్ ఎక్స్కి డిఫరెన్షియేషన్ చేస్తే ఏమొస్తుంది? మైనస్ కొసెక్ స్క్వేర్ ఎక్స్ వస్తుంది. కాబట్టి ఇక్కడ మైనస్ కొసెక్ స్క్వేర్ ఎక్స్ ఉండాలి ఈ ఫార్ములా వాడాలంటే మనం, ఓకేనా? కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ బిఫోర్ స్టెప్ వస్తుంది. కాబట్టి నేను ఇక్కడ మైనస్ బయటికి తీసుకున్నా ఒకటి. రైట్, ఇది మాత్రం వెరీ వెరీ ఇంపార్టెంట్. మైనస్ ఎట్లా వచ్చింది సార్ అనేది డౌట్స్ వస్తాయి అందరికీ, అందుకని నేను మైనస్ వివరించి చెప్తున్నాను ఇక్కడ, ఫార్ములా తోటి బేస్ చేసి తీసుకోవాలని. రైట్. సో నేను ఇప్పుడు ఈ ఫార్ములా అప్లై చేయొచ్చు కదా. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో ఎవరు? కాట్ పవర్ ఆఫ్ ఎక్స్ అన్నట్టు. ఎన్ ప్లేస్లో ఎన్ మైనస్ టూ, ఎన్ ప్లేస్లో ఎవరు? ఎన్ మైనస్ టూ ఉన్నట్టు. రైట్. సో ఇక్కడ ఫైనల్ రాస్తాను చూడండి, స్టెప్స్ రాస్తాను. ఇంటిగ్రల్ ఆఫ్ nth టర్మ్ ఈజ్ ఈక్వల్ టు, సో ఈ ఫార్ములా బేస్ అవుతుంది, ఈ ఫార్ములా సాటిస్ఫై చేస్తున్నప్పుడు ఇది రాయాలి మనం. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎవరు ఇక్కడ? ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎవరు? కాట్ ఎక్స్ అని అర్థం, ఓకేనా? సో ఇక్కడ ఎన్ అంటే ఏంది? ఎన్ అంటే ఎన్ మైనస్ టూ, ఎన్ అంటే ఎన్ మైనస్ టూ అని అర్థం. ఇలా జస్ట్ అర్థం చేసుకోండి అంతే. సో కాట్ పవర్ ఆఫ్ కాట్, ఇక్కడ చూడండి ఫంక్షన్ కాట్ ఎక్స్ హోల్ పవర్ ఆఫ్ ఎన్. ఎన్ అంటే ఏంది? ఎన్ మైనస్ టూ ప్లస్ వన్ మర్చిపోవద్దు, ప్లస్ వన్ డివైడెడ్ బై ఎన్ మైనస్ టూ ప్లస్ వన్. ప్లస్ ఇక్కడ మైనస్ ఉంది, ఇంటిగ్రల్ ఆఫ్ ఎన్ మైనస్ టూ రాయచ్చుగా, ఇంటిగ్రల్ ఆఫ్ ఎన్ మైనస్ టూ. సో దీనికి ప్లస్ సి. రైట్. ni suffix n minus 2 plus c. So dear student, this is the formula of the cot power of n of reduction formula, very very important. సో ఇది కూడా రాసుకున్నాం. ఇది ఎలా వచ్చింది అనేది మీకు తెలుసు ఆల్రెడీ. చూడండి, ఇక్కడ n ఉన్నప్పుడు n, అదే n మైనస్ వన్ ఉంటే n మైనస్ వన్ ఇక్కడ ఉండాలి, ఇక్కడ n మైనస్ టూ ఉంటే ఇక్కడ కూడా n మైనస్ టూ ఉంటుంది. కాబట్టి ఇంటిగ్రల్ ఆఫ్ n మైనస్ టూ దీనికి కన్వర్ట్ చేయడం జరిగింది, ప్లస్ సి కాన్స్టెంట్. సో దిస్ ఈస్ ద ఫార్ములా, గుర్తుపెట్టుకోండి. ఇంటిగ్రల్ ఆఫ్ కాట్ పవర్ ఆఫ్ ఎన్ అయిపోయింది. సో మనం ఇప్పుడు ఏం చేయాలి? ప్రజెంట్ ఇప్పుడు మనం ఏం చేయాలి? కాట్ పవర్ ఆఫ్ 4x ఇంటూ డిఎక్స్. సో దీని వాల్యూ కూడా మనం ఫైండ్ అవుట్ చేయాలి, ఓకేనా? రైట్. సో ఇదంతా మీరు కాపీ చేసుకోండి, స్క్రీన్ షాట్ తీసుకొని కాపీ చేసుకోండి, ఓకేనా? సో ఇదంతా నేను రఫ్ చేసి, సో ఈ ఫార్ములా బేస్ చేసుకొని దీన్ని వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చెప్తాను. రైట్. రైట్. సో ఈ ఫార్ములాని బేస్ చేసుకొని కాట్ పవర్ ఆఫ్ 4. నవ్ వీఆర్ ఫైండింగ్ దట్ ఇంటిగ్రల్ ఆఫ్ కాట్ పవర్ ఆఫ్ 4x ఇంటూ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఎన్ అంటే ఏంది డియర్ స్టూడెంట్స్? 4 అండ్ ఎన్ అంటే 4 కదా, పవర్లో ఉన్నది, ఎన్ అంటే 4 కదా. రైట్. సో రాయండి ఇక్కడ మైనస్ కాట్ పవర్ ఆఫ్ 4 మైనస్ 1 x బై 4 మైనస్ 1 ఐ మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్, ఓకేనా? ఎన్ మైనస్ ఎన్ అంటే ఎంత ఇక్కడ? 4 మైనస్ 2 ప్లస్ ఈ రాస్తలేను, ఇంకా వస్తూనే ఉంటాయి కాబట్టి. రైట్. సో ఈజ్ ఈక్వల్ టు మైనస్ కాట్ పవర్ ఆఫ్ 3. సో 4 మైనస్ 1 అంటే 3 వస్తుంది, బై 3 మైనస్ i2 వస్తుంది, ఇక్కడ i2 వస్తుంది. మళ్ళీ i2 ఫైండ్ అవుట్ చేయాలి మళ్ళీ మనం. మైనస్ కాట్ పవర్ ఆఫ్, సో ఇది మనం i4 రాసుకోవచ్చు, డైరెక్ట్ i4 రాసుకోవచ్చు, ఫోర్త్ టర్మ్ది కావాలి కాబట్టి. రైట్. పవర్ 3x బై 3 మైనస్, ఇప్పుడు i2 కావాలి కదా, సపరేట్గా మళ్ళీ i2 కొని ఫైండ్ అవుట్ చేయాలి కదా.
సో I2 ఫైండ్ అవుట్ చేయాలంటే ఇది అంతా రఫ్ చేసేస్తాను ఫార్ములా. నేను ఇక్కడ నేను I2 ఫైండ్ అవుట్ చేస్తాను. ఈ ఫార్ములా అవసరం ఉంటుంది కాబట్టి ఫార్ములా రఫ్ చేస్తాను నేను. సో నేను ఇప్పుడు I2 ఫైండ్ అవుట్ చేయాలి. I2 ఫైండ్ అవుట్ చేయాలన్నా ఇదే ఫార్ములా అప్లై చేయాలి. మైనస్ కాట్, ఓకేనా. ఇక్కడ ఎన్ని ఉంది, ఎన్నేముంది చెప్పండి. ఎన్ అంటే ఎంత అక్కడ 2 కదా. సో 2 - 1 x డివైడెడ్ బై 2 - 1 మైనస్ I2 - 2 ప్లస్ C వస్తుంది. I2 ఈజ్ ఈక్వల్ టు, సో ఇక్కడ ఏమొస్తుందంటే మనకు ఓన్లీ కాట్ x వస్తుంది. ఎందుకంటే 2 - 1 అంటే 1, సో పవర్ 1 రాయాల్సిన అవసరం లేదు. 2 - 1 అన్న 1 వస్తుంది, అవసరం లేదు, రైట్. సో ఇక్కడ I0 వస్తుంది ప్లస్ C. సో I0 కంటే గుర్తుపెట్టుకోవాలి డియర్ స్టూడెంట్స్, మనం ఇప్పుడు మళ్ళీ I0 కనిపెట్టాలి కాబట్టి సో నేను ఇక్కడ రాస్తాను చూడండి. I0 అంటే ఇంటిగ్రల్ ఆఫ్ కాట్ పవర్ ఆఫ్ 0 x ఇంటూ dx. సో I0, సో ఎనీ పవర్ ఆఫ్ 0 ఎంత 1. సో ప్రీవియస్ క్వశ్చన్లో కూడా చెప్పాను మీకు I0 అంటే ఇప్పుడు 1 వస్తుంది, 1 ఇంటూ dx. సో I0 ఈజ్ ఈక్వల్ ఏమొస్తుంది, ఇంటిగ్రల్ ఆఫ్ 1 ఇంటూ dx ఏమొస్తుంది x ప్లస్ C, రైట్. సో ఇది I0కి ఒక వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేసేస్తున్నా. సో దెన్ I2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ కాట్ x మైనస్ ఇది మొత్తం ఎంత వచ్చింది x, రైట్. సో ప్లస్ C, ఓవరాల్గా ప్లస్ C కాన్స్టెంట్ తీసుకున్నా. దిస్ ఈజ్ ద I2 వాల్యూ డియర్ స్టూడెంట్స్. ఇది నేను సైడ్కి చేసుకొని ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేస్తున్నా. మైనస్ కాట్ x, ఇక్కడ ఏమొచ్చింది మనకు మైనస్ వచ్చింది, మైనస్ కాట్ x మైనస్ x. సో ఓవరాల్గా ప్లస్ C కాన్స్టెంట్ బయటికి తీసుకున్నాం, రైట్. సో ఇప్పుడు మల్టిప్లై చేసుకోండి, మనం మైనస్ తోటి మల్టిప్లై చేసుకోండి. మైనస్ కాట్ పవర్ ఆఫ్ 3 x డివైడెడ్ బై 3 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాట్ x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ x ప్లస్ C. సో దిస్ ఈజ్ ద ఆన్సర్ ఆఫ్ ఇంటిగ్రల్ ఆఫ్ కాట్ పవర్ ఆఫ్ 4x ఇంటూ dx. సో అర్థమైందా, ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేసినా కదా. సో మీరు కొంచెం ప్రాక్టీస్ చేయండి. సో ఈ రిడక్షన్ ఫార్ములా ఎవ్రీ ఇయర్ అడుగుతున్నాడు నాన్న, పక్కా అడుగుతున్నాడు కాబట్టి మీకు ఇంత స్లోగా చెప్తున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో డియర్ స్టూడెంట్స్ మర్చిపోకండి, డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో మీ ఫ్రెండ్స్ కూడా ఒకసారి ఇన్ఫార్మ్ చేయండి, ఓకేనా. బాయ్ నాన్న, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.